హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ జ్యూసీగా రైస్ పొడిపొల్లాడుతూ ఈ కొలతలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది మనకి ఫస్ట్ టైం చేసుకున్నా సరే చాలా బాగా వస్తుందండి. ఈ చికెన్ బిర్యానీని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఓల్డ్ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ ఆఫ్ ద లెమన్ని డ్రై చేసుకుని వేసుకోండి. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో మనకి బిర్యానీ అనేది ఉంటుంది. ఇందులోనే 4 లేదా 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గరిటతో వేయించుకుంటూ మసాలాలని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోకండి. అలా ఫ్రై చేసుకున్న మసాలాలని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ తీసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ ఆఫ్ ద లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని మొత్తం పౌడర్ని చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకొని 1 అవర్ పాటు పూర్తిగా రెస్ట్ ఇవ్వండి. మిగిలిన చికెన్ పీసెస్ని కూడా తీసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/3 కప్ వరకు పెరుగును కూడా వేసుకోండి. ఇందులోనే హాఫ్ ఆఫ్ ద లెమన్ జ్యూస్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మొత్తం స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పూర్తిగా సోక్ చేయండి. అలాగే 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి 1 అవర్ పాటు పక్కన పూర్తిగా సోక్ చేయండి. 1 అవర్ తర్వాత చికెన్ బాగా సోక్ అయింది కదా, ఇప్పుడు చికెన్ పీసెస్ని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లెగ్ పీసెస్ని మొత్తం ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మూత పెట్టి లెగ్ పీసెస్ని మనం 70% కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్తో మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ని పక్కకి తీసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అదే ఆయిల్లో ఫ్రాన్స్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీ పాట్ని తీసుకొని ఇందులోనే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ చికెన్ని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే బిర్యానీ మసాలాలను వేసుకొని 1/2 టీ స్పూన్ బిర్యానీ పౌడర్, 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. చూడండి, చికెన్ గ్రేవీ అనేది దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్, ఫ్రాన్స్ని మొత్తం వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ముందుగా వాష్ చేసుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత రైస్ని చికెన్ గ్రేవీలో యాడ్ చేసుకోండి. చూడండి, మొత్తం అంతా కూడా ఈవెన్లీ స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ మొత్తాన్ని వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని ముందుగా బాయిల్ అయిన రైస్ వాటర్ని కూడా 2 గరిటెల వరకు ఇందులో వేసుకోండి. కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎయిర్ బయటికి వెళ్ళకుండా టైట్గా మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల వరకు దమ్ చేయండి. చూడండి, 15 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. రైస్ పొడిపొల్లాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సంక్రాంతి మంచి పిండి వంటలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.